హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం గన కువైట్‌కి గన వస్తూ ఉంటే గన అసలు మీకు వీసా తీస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? తన యొక్క వ్యక్తిత్వం ఏంటి? ప్రతి ఒక్కటి కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి కాస్త ఎంక్వైరీ కూడా చేసుకోండి బ్రో. ఒకవేళ ఎంక్వైరీ చేసుకోకుండా ఏదో వీసా వచ్చేసింది కదా! మనకు ఇక్కడికొచ్చిన తర్వాత 200 దినార్లు ఇప్పిస్తా అన్నాడు, 300 దినార్లు ఇప్పిస్తా అన్నాడు, ఒక మంచి కంపెనీ అని చెప్పేసి వచ్చారే అనుకోండి, మీ యొక్క ప్రాణాలు కూడా కోల్పోయేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ. మీకిక్కడ ఫోటోలో ఏదైతే చూస్తూ ఉన్నారు కదా! ఇతను గూడా మన ఆంధ్రాకు చెందినటువంటి వ్యక్తి. కాకినాడ జిల్లాకు చెందినటువంటి అబ్బాయి ఇతను. ఇతని పేరు వచ్చేసి రాము. ఇతను గూడా ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అవ్వడం మూలంగా ఎలాగైనా సరే నేను కువైట్‌కి వెళ్ళిన తర్వాత మా యొక్క తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనేటటువంటి ఉద్దేశ్యంతో జస్ట్ రీసెంట్‌గానే వచ్చాడు కువైట్‌కి. వచ్చిన తర్వాత ఇతనికి వీసా తీసినటువంటి అతని పేరు వచ్చేసి వలవల రాజు అట. ఇతను వీసా తీసినప్పుడు వచ్చేసి ఎంత ఖర్చు పెట్టుకొని వచ్చాడో తెలుసా? ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి అబ్బాయి ఏకంగా రూ. 2,00,000 ఖర్చు పెట్టుకొని మరీ వచ్చాడట ఇక్కడికి. ఈ వలవల రాజు అనేటటువంటి వ్యక్తి కూడా ఇక్కడికొచ్చిన తర్వాత మీ అబ్బాయిని చాలా ప్రేమగా చూసుకుంటాను, ఆ రూమ్‌లోనే పెట్టుకొని అతనికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సౌకర్యాన్ని కల్పిస్తానని చెప్పి తన తల్లిదండ్రులతో చెప్పడంతో నమ్మినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పంపించారు కువైట్‌కి. వచ్చినప్పటి నుంచి ఆ అబ్బాయిని ఈ వలవల రాజు అనేటటువంటి వ్యక్తి ప్రతిరోజు తనని కొట్టడం, అదే విధంగా హింసించడం అయితే స్టార్ట్ చేశాడట ఇక్కడ. మరి అంతలా అతన్ని హింసించడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, నువ్వు చికెన్ చేయి, మటన్ చేయి అని ఎప్పుడైతే చెబుతూ ఉండేవాడో వంటలు చేయమని చెప్పేసి, అతను బేసిక్‌గా వచ్చేసి ఎవరికైనా గానీ ఇండియాలో ఉన్నప్పుడు తమ యొక్క తల్లిదండ్రులు లేదంటే గనక పెళ్ళైన తర్వాత భార్య అన్నది చేయడం అన్నది కామనే కాబట్టి బహుశా ఇతనికి గూడా వంటలు రాకపోవడంతో అతనికైతే చెప్పాడట, నాకు చికెన్ చేయడం రాదన్నా, మటన్ చేయడం రాదన్నా అని చెప్పినప్పుడు కనీసం నేర్పించడం పోనేసి, కనీసం చెప్పడం పోనేసి ప్రతిరోజు తనని హింసించేవాడట. అలా హింసించినటువంటి క్రమంలో ఒకరోజు అనుకోకుండా వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ అయితే వచ్చిందట కువైట్ నుంచి. మీ అబ్బాయి అయితే రూమ్‌లో కనిపించడం లేదు, బహుశా పారిపోయి ఉంటాడేమో అని చెప్పడంతో వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయితే అయ్యారట. అయిన వెంటనే మరొకసారి ఫోన్ అయితే వచ్చిందట, మీ యొక్క బిడ్డ యొక్క ప్రాణాలైతే కోల్పోయాడు ఇక్కడ అని చెప్పేసి. మరి ఏ ఒక్క తల్లిదండ్రులకైనా సరే ఇటువంటి వార్త విన్నప్పుడు ఎంత బాధ కలుగుతుందో ఒకసారి అయితే ఆలోచించేయండి. అసలు వీళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో ఒక నిమిషం మీరు కూడా వినండి. తన కొడుకుని తీసుకెళ్ళి వీజా మీద నా బిడ్డని తీసుకెళ్ళాడు. నా బిడ్డని తీసుకెళ్ళిన 4 రోజులకే చాలా తిప్పలు పెట్టాడండి. కూడి పెట్టకుండా, భోజనం పెట్టకుండా, నానా పాటలు పెడితే అమ్మ ఇలా ఉంది అని ఫోన్ చేశాడు. బాబా మేము అప్పు చేసి కూడా నేను పంపించాం బాబా, ఆడని పాటలు పడుతున్నాడంటే ఇప్పుడు నేను ఏం చేయగలను బాబా, కొన్నాళ్ళు ఉప్పు పెట్టు అంటే ఒక్క 2 గంటల్లో మాకు రిలీఫ్ ఇచ్చి 6 నెలలు తిరగకుండా నీకు సెవిలీలు పంపుతానమ్మా, నువ్వు ఆనందంగా ఉండు, నువ్వు ఏడొద్దమ్మా వాళ్ళ నాన్నకి. ప్రతిరోజు వచ్చేసి చికెన్ చేయి, మటన్ చేయి అంటే అతను వచ్చింది కువైట్‌కి పని చేయడానికా, లేకపోతే కనుక ఈ వలవల రాజు అనేటటువంటి వాడికి చికెన్ మటన్ చేయడానికా? అంతేకాకుండా వీళ్ళు చెబుతున్నటువంటి ప్రకారం ఎప్పుడైతే ఆ అబ్బాయి యొక్క బాడీ ఇండియాకు వెళ్ళిందో అక్కడ వెళ్ళి చూసిన తర్వాత తనకు ఒంటిపైన పూర్తిగా గాయాలు కూడా ఉన్నాయట. అంతేకాకుండా మెడ యొక్క భాగంలో కూడా గాయాలు ఉండడంతో ప్రజెంట్ వచ్చేసి వీళ్ళు చెబుతున్నదల్లా ఒకటే, మా బిడ్డకి ఎలాగైనా సరే న్యాయం చేయండి అని చెప్పేసి. ఇక్కడ న్యాయం జరగడం అన్నది చాలా కష్టమే ఇక్కడ. కేవలం కష్టమని ఎందుకు చెప్తున్నానంటే కనుక ఇప్పుడు వచ్చేసి ఈమె చెప్తున్నటువంటి ప్రకారం ఈమె యొక్క కుటుంబ సభ్యుడే ఉన్నాడంట కువైట్లో, మర్ది సంథింగ్ ఏదో చెప్పారు. ఆయన వెళ్ళిన తర్వాత ఈ వలవల రాజు అనేటటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో రివర్స్‌లో కేసు పెట్టాడట. ఇతనే అతనిని పూర్తిగా హత్య చేశాడు అది ఇది అని చెప్పేసి. తెలంగాణలో కూడా 8 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఒక ఆడపిల్లని చాక్లెట్ ఇప్పిస్తామని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు బయటకైతే తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత 8 సంవత్సరాల ఆడబిడ్డ దగ్గర ఏమి దొరుకుతుంది ఈ మూర్ఖులకి? ఏమైనా లాభం ఉందా? ఆ బిడ్డపై అత్యాచారం చేయడంతో ఆ బాధని భరించలేక ఆ బిడ్డ అరవడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని కాస్త దేహశుద్ధి చేసి ఇప్పుడైతే పోలీస్ స్టేషన్లో అయితే అప్పగించారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కడూ చెప్పేదల్లా ఒకటే, తాగి ఉన్నాడు, తాగి ఉన్నాడు. తాగినటువంటి ప్రతి ఒక్కడికి మరి ఇటువంటి చిన్న చిన్న 8 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు గుర్తుకొచ్చినప్పుడు మరి అదే తాగిన మత్తులో వాళ్ళ యొక్క తల్లి దగ్గరికో లేకపోతే కనుక అక్క చెల్లెల దగ్గరికో వెళ్ళొచ్చు కదా. కానీ అవేమి చేయరు. కానీ ఇటువంటి పిల్లల దగ్గరికి వస్తే మాత్రం మన వాళ్ళు ప్రతి ఒక్కదానికి పోలీస్ స్టేషన్ పంపించేద్దాం, లేదంటే కనుక కేసు ఫైల్ చేపిద్దాం అంటాడే. కానీ మీకు తెలియాలి ఒక చిన్న న్యూస్ అయితే చెప్పరా. రీసెంట్గా ఇదే విధంగా అంటే గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. కువైట్‌లోనో, సౌదీలోనో బంగ్లాదేశ్‌కు చెందినటువంటి వ్యక్తి కూడా జస్ట్ కారులో వెళ్తూ తన యొక్క అంగాన్ని చూపించినందుకే వాళ్ళ కఫీల్ ఏం చేశాడో తెలుసా? అంగాన్నే లేకుండా చేశాడు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆడపిల్లల విషయంలో జోక్యం చేసుకుంటూ ఉంటాడో అతని యొక్క మెయిన్ పార్ట్‌ని తీసేస్తే ఇంకెప్పుడు కూడా ఆడపిల్లల జోలికి వెళ్ళడానికి కూడా భయపడతారు.
అందుకనే మీలో కూడా ఎవరైనా సరే ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులు ఉన్నారే అనుకోండి, మీ ఇంట్లో ఉన్నటువంటి కొడుకు కానీ లేదంటే కన్నా భర్త కానీ జస్ట్ మీ కుటుంబ సభ్యులు తప్ప మీ ఏదో మా చిన్నాన్న కొడుకులే మా పెద్దమ్మ కొడుకులే ఇక్కడ మొహమాన పడకుండా ఎవరిని కానీ ఇళ్ళల్లోకి రానివ్వకండి. ఒకవేళ మీ ఈ భార్యాభర్తలు ఉన్నట్లయితే ఆ ఇంట్లో అప్పుడు మాత్రమే పిల్లల్ని అలౌ చేయండి తప్ప ముక్కు ముఖం తెలియనటువంటి వాడితోట పంపడం, అదేవిధంగా ముక్కు ముఖం తెలియనటువంటి వాళ్ళని ఇళ్ళల్లోకి రాణించడం అనేది మొట్టమొదట మీ తప్పే అవుతుంది. కాబట్టి ఆడపిల్లల విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో మీరు మొహమాటానికి పోయి వీడు నా బంధువు కదా, వీడు నా స్నేహితుడు కదా అని రప్పించారంటే కనుక ఆడపిల్లల జీవితాలు ఇదే విధంగా బలి అవుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా కాస్త ఆడపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కువైట్కి వచ్చేటటువంటి వాళ్ళు కూడా కాస్త అన్నీ ఆలోచన చేసుకొని వీసా తీసేటటువంటి వాడు ఎటువంటి వాడు, అదేవిధంగా వాడి యొక్క క్యారెక్టర్ ఎటువంటిదో తెలుసుకొని కాస్త రండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.